ఈ రోజండి మా అమ్మ ఏంటో వండేస్తున్నట్టుంది నీసు. ఏంటమ్మా ఏం కూర వండుతున్నావు ఈరోజు? ఏంట్రా ఎక్కడికి వెళ్ళొచ్చా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడంట రొయ్యలు పట్టారంట. అమ్మమ్మ మావి పంపించాడు. ఆ రొయ్యలు చేస్తున్నాయి. ఇంటికాడ ఉంటే ఏమైనా సాయం చేస్తామని ఇంటికాడ ఉండవు. ఎక్కడెక్కడో తిరిగి బలాదూరు ఇప్పుడు ఇంటికి వచ్చావు. అన్ని నేను చేసుకున్నా కొత్తవా ఏంటి? ఏ కొంచెంసేపు ఉంటే నాకు సాయంగా ఉంటావుగా. ఏంటి ఉత్తి రొయ్యలు ఒకటే పంపించాడేంటి? అందులో ఏమేసి ఉండట్లేదు, ఇంకా ఉత్తి రొయ్యలేనా? మావి వాళ్ళు రొయ్యలతో పాటు అమ్మమ్మ చించుకూర కూడా పంపించింది. అందుకే చించుకూర రొయ్యలు వండుదామని త్వరగా చేసేసి వంట చేసేద్దామని చేస్తున్నాను. సరేలే అయితే ఒలువు, నేను కూడా నీకు వంటలో హెల్ప్ చేస్తా. నాన్న కొంచెం ఉప్పు వేయమ్మా ఎందుకు. చాలు చాలు చాలు. ఇట్లా ఉప్పు వేసుకుంటే త్వరగా మురిగిపోయి తెల్లగా ఉంటాయి రొయ్యలు కూడా. జిగురుగా జారిపోతాం అట్లాంటివి ఏముండవు. ఇట్లా పిసుక్కుని కడుక్కుంటే బాగుంటుంది రొయ్యలు. ఈలో మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకుందాం. ఇలా ఉల్లిపాయ మెల్లగా సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిరకాయలు కూడా ఇలా నిలువుగా కోసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయలు దంచుకోవాలి. పైన ఒకసారి చించుకూర బాగు చేయమ్మా శుభ్రం ఏం లేకుండా ఏం. స్టవ్ అంటించుకుందాం ఇప్పుడు. దాని మీద కూర వేసుకుంటా. వేడెక్కింది ఇప్పుడు. ఆయిల్ పడ్డాం. ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేయాలి. అల్లం పేస్ట్ వేయాలి. ఇది పచ్చి వాసన పోయేదాకా వేగించుకుందాం. మనం ఇందాక శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఈ దీంట్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకుని పసుపు వేసుకోవాలి. శుభ్రంగా తిప్పుకోవాలి. ఈ నీసు నీళ్ళన్నీ అట్లా ఎగిరిపోనివ్వాలి. ఎగిరిపోయాక దీంట్లో కారం వేసుకోవాలి. 2 స్పూన్లు కారం. అర స్పూన్ గరం మసాలా.
వేసుకుని శుభ్రం కలుపుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఏమ్మా చించుకుని శుభ్రం చేసావా? చేస్తానమ్మా. ఇదిగో ఇట్లా శుభ్రంగా ఏరుకున్న చించుకుని మనం నలుపుకోవాలి. ఏంటమ్మా మావయ్య రొయ్యలు ఒకటే పంపించాడేంటి? చేపలు కూడా పట్టాడంట కదా, చేపలు పంపలేదేంటి? ఏమో తెలియదు నాన్న, నాకు అమ్మమ్మ పంపించింది రొయ్యలు. చేపలు పట్టిన సంగతి తెలవదు. చేపలు పట్టారని అనలా అమ్మమ్మ. ఈసారి పడితే పంపిస్తారులే. ఈసారి పడితే కొరమీను తీసుకురొయ్యలు. అయితే ఈసారి ఖచ్చితంగా వెళ్ళి కొరమేను తీసుకురావాలమ్మా. చేపలు పంపించుంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. తెచ్చుకో వెళ్ళి. మాయోళ్ళకి పట్టినప్పుడు చెరువులోకి వెళ్ళి కొరమీలు తెచ్చుకుంటే ఇంటికి ఎవరు మాయోళ్ళు చెరువు కాడ? మన చెరువు కాడికి వెళ్ళి తెచ్చుకుంటాక మనకు భయం ఏముంది? వెళ్ళి మాయ ఉన్నాడు, అమ్మమ్మ ఉంది, అందరూ ఉన్నారు ఇస్తారు. పెద్దమాయో చిన్నమాయో ఎవరో ఒకరు పడతారుగా, పట్టినప్పుడు తెచ్చుకోవాలి. ఇట్లా ఎగిరిపోయాక దీంట్లో చించుగురు వేసుకోవాలి. ఇట్లా చించుగురు వేసుకున్నాక చుట్టూ తిప్పుకోవాలి ఒకసారి. ఒక నిమిషం సేపు మూత పెట్టుకున్నాం. ఇట్లా ఉడికాక కూర ఎగిరిపోయాక కట్టేసుకోవాలి. కొంచెం ఆగితే సాయంత్రం చిక్కగా అయిపోతుంది.